అందరికీ నమస్కారం. ఈరోజు మనం వేదకాలం గురించి మాట్లాడుకుందాం. అసలు ఒకే ఒక్క మూలకం, జస్ట్ ఒక ఎలిమెంట్, ఒక సమాజాన్ని మొత్తంగా ఎలా మార్చేయగలదో ఆ కథేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. సరే, అసలొక నాగరికత మారాలంటే ఏం కావాలి? ఆలోచించాల్సిన విషయమే గదా. ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఒక సమాజం తలరాతనే మార్చేసిన ఆ ఒక్క శక్తి ఏంటి? అదేంటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మన భారత చరిత్రలో సింధు లోయ నాగరికత అంతమైపోయిన తర్వాత ఒక కొత్త శకం మొదలైంది. అదే వేదకాలం. ఇది ఎప్పట్నుంచి ఎప్పటివరకు అంటే దాదాపుగా క్రీస్తు పూర్వం 1500 నుంచి 600 వరకు కొనసాగిందన్నమాట. సరే, సింధులోయ నాగరికత తర్వాత మన చరిత్రలో ఒక కొత్త చాప్టర్ మొదలైంది. అదేంటంటే ఆర్యుల రాక. ఈ తొలి ఆర్యులు ఎవరు, వాళ్ళ జీవన శైలి ఎలా ఉండేది అని సింపుల్గా తెలుసుకోవాలంటే ఓ 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 1. వాళ్ళు మధ్య ఆసియా స్టెపీస్ ప్రాంతం నుంచి వచ్చారు. 2. వాళ్ళు మాట్లాడిన భాష ఇండో యూరోపియన్. 3. వాళ్ళ సమాజం ఎక్కువగా పురుషాధిక్యతతో ఉండేది. ఇక 4ది, వాళ్ళ ఎకానమీ మొత్తం పశుపోషణ మీదే ఆధారపడి ఉండేది. పశుపోషణ అంటే వాళ్ల జీవనాధారం మొత్తం పశువులే. ఎంతలా అంటే వాళ్ల సంపదని డబ్బుతోనో బంగారంతోనో కాదు, ఆవుల సంఖ్యతో కొలిచేవాళ్లు. అసలు గవిష్ అని ఒక మాట ఉండేది, అంటే ఆవుల కోసం వెతకడం అని అర్థం. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ల జీవితంలో ఆవులకి ఎంత ఇంపార్టెన్స్ ఉండేదో. ఓకే, ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కు వచ్చాం. అసలు ఒకే వేదకాలంలో సమాజం రాను రాను ఎంత నాటకీయంగా మారిపోయిందో చూస్తే ఆశ్చర్యపోతాం. చూద్దాం పదండి. ఈ వేదకాలాన్ని మనం అర్థం చేసుకోవడానికి 2 భాగాలుగా చూద్దాం. మొదటిది తొలి వేదకాలం, దీన్నే ఋగ్వేదకాలమని కూడా అంటారు. ఇక రెండవది మలివేదకాలం. ఈ రెండింటి మధ్య అస్సలు పోలికే ఉండదు, చాలా తేడాలున్నాయి. అసలు మార్పు ఎక్కడ మొదలైందంటే ఎకానమీలో. తొలి వేదకాలంలో పశువులే మెయిన్ ఆధారం. కానీ మలివేదకాలం వచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా మారింది. అంటే బార్లీ లాంటి పంటల్నుంచి గోధుమలు, వరిలాంటి ముఖ్యమైన పంటలకి షిఫ్ట్ అయ్యారు. అప్పుడు సంపద అంటే ఆవులు కాదు, భూమి, పండిన ధాన్యమనే కొత్త కాన్సెప్ట్ మొదలైందన్నమాట. ఎకానమీనే కాదు, పాలిటిక్స్ కూడా చాలా మారిపోయాయి. మొదట్లో చిన్న చిన్న తెగల సమూహాలుండేవి, వాటిని జన అనేవాళ్లు. కాని తర్వాత అవి పెద్ద పెద్ద ప్రాదేశిక రాజ్యాలుగా మారాయి, వాటినే జనపదాలు అంటారు. అంటే తెగనాయకుడి స్థానంలోకి ఇప్పుడు వంశపారంపర్యంగా వచ్చే రాజు వచ్చాడు. అప్పట్లో జనాలందరూ కూర్చుని మాట్లాడుకునే సభ, సమితిలాంటి వాటి పవర్ తగ్గిపోయి రాజు పవరే పెరిగిపోయింది. ఇక సమాజం విషయానికొస్తే ఇక్కడ కూడా పెద్ద మార్పే వచ్చింది. తెగల ఆధారంగా ఉన్న సమాజం పోయి వృత్తిని బట్టి మనుషుల్ని విభజించే వర్ణ వ్యవస్థ వచ్చింది. కుటుంబంలో కూడా తండ్రి మాటే ఫైనల్ అన్నట్టుగా అధికారం పెరిగింది. ముఖ్యంగా తొలివేదకాలంలో మహిళలకు చదువుకోవడానికి, సభల్లో పాల్గొనడానికి కొన్ని హక్కులుండేవి. కాని మలివేదకాలం వచ్చేసరికి ఆ హక్కులన్నీ చాలా వరకు తగ్గిపోయాయి. చూశారు కదా, మొదట పశువుల సంపద నుంచి భూమి సంపదకు వాళ్ళ ఎకానమీ మారింది. ఆ తర్వాత చిన్న చిన్న తెగల నుంచి పెద్ద పెద్ద రాజ్యాలకు వాళ్ల గవర్నమెంట్ మారింది. చివరికి వాళ్ల మొత్తం సమాజమే తలకిందులైపోయింది. అసలు ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? దీని వెనుకున్న అసలు కారణమేంటి? ఏ ఒక్క విషయం ఈ మొత్తం కథను మార్చేసింది? ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది. అదే ఇనుపయుగ విప్లవం. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఈ మొత్తం మార్పుకు నాంది పలికిన ఆ కీలకమైన సంవత్సరం క్రీస్తుపూర్వం 10వ శతాబ్దం. సరిగ్గా ఇదే తొలి వేదకాలానికి, మలివేదకాలానికి మధ్య ఉన్న ఒక బౌండరీ లైన్ అన్నమాట. అసలు కథంతా ఇక్కడే మొదలైంది, ఇనుమును కనుక్కోవడంతో. ఒక్కసారి ఇనుము దొరికాక వాళ్ల చేతికి పదునైన గొడ్డళ్ళు వచ్చాయి. వాటితో గంగా మైదానాల్లోని దట్టమైన అడవులను ఈజీగా నరికేశారు. ఇనుప నాగలితో గట్టి నేలను కూడా దున్నగలిగారు. ఇక చూడండి, ఒక అగ్రికల్చరల్ రెవల్యూషన్ మొదలైంది. ఇదే ఆ అసలైన టర్నింగ్ పాయింట్. సరే, ఈ టెక్నాలజీ వల్ల వ్యవసాయం మారింది. కానీ దాని ఎఫెక్ట్ అక్కడితో ఆగిపోలేదు. తెగల నుంచి రాజ్యాల దాకా ఆ ప్రభావం ఎలా పాకిందో చూద్దాం. వ్యవసాయం మొదలయ్యాక ఇక ప్రజలు ఊరూరా తిరగడం ఆపేశారు. ఒకే చోట స్థిరపడటం మొదలుపెట్టారు.
దాంతో పర్మనెంట్ సెటిల్మెంట్స్ ఏర్పడ్డాయి. ఇక చిన్న చిన్న జనాలన్నీ కలిసిపోయి పెద్ద పెద్ద జనపదాలుగా అంటే రాజ్యాలుగా మారాయి. దీంతో రాజు పవర్ అమాంతం పెరిగిపోయింది. అశ్వమేధ యాగంలాంటివి చేసి నేనే రాజుని అని తమ శక్తిని చూపించుకునేవాళ్లు. మరి ఇంత పెద్ద రాజ్యాన్ని నడపాలంటే డబ్బు కావాలి కదా, అందుకే అఫీషియల్గా ట్యాక్స్ సిస్టమ్ని కూడా స్టార్ట్ చేశారు. ఓకే, రాజ్యం ఏర్పడింది. మరి సమాజం సంగతేంటి? సోషల్ స్ట్రక్చర్లో ఎలాంటి మార్పులొచ్చాయో ఇప్పుడు చూద్దాం. సమాజం స్థిరపడి కాస్త కాంప్లెక్స్గా మారడంతో ఒక కొత్త సోషల్ హైరార్కీ వచ్చింది. అదే వర్ణ వ్యవస్థ. అంటే చేసే పనిని బట్టి సమాజాన్ని 4 క్లాసెస్గా విభజించారు. పూజారులు, బ్రాహ్మణులు, యోధులు, క్షత్రియులు, వ్యాపారులు, రైతులు, వైశ్యులు, ఇక మిగతా పనులు చేసేవాళ్లు శూద్రులు, ఇలా అన్మాట. ఇంతేకాదు, ఒక మనిషి జీవితాన్ని ఎలా గడపాలనేదానికి కూడా ఒక ఐడియల్ స్ట్రక్చర్ వచ్చింది. దాన్నే 4 ఆశ్రమాలు అంటారు. అంటే మొదట బ్రహ్మచర్యం, స్టూడెంట్ లైఫ్, తర్వాత గృహస్థ అంటే ఫ్యామిలీ లైఫ్, ఆ తర్వాత వానప్రస్థ, అడవులకు వెళ్ళిపోవడం, చివరిగా సన్యాసం, అన్నీ వదిలేయడం. సో మొత్తంగా మనం చూసిందేంటంటే కేవలం ఒక్క ఆవిష్కరణ, ఆ ఇనుము అనే ఒక్క డిస్కవరీ పశువుల్ని కాచుకుంటూ తిరిగే ఒక సంచార సమాజాన్ని పెద్ద పెద్ద రాజ్యాలు కట్టే ఆర్కిటెక్ట్స్గా మార్చేసింది. ఎంత అద్భుతం కదా! ఈ చరిత్ర మొత్తం మనల్ని ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఒకప్పుడు ఇనుము ప్రపంచాన్ని మార్చేసింది. మరి ఇప్పుడు ఈ రోజుల్లో మన ప్రపంచాన్ని, మన జీవితాలను మార్చేస్తున్న టెక్నాలజీలేవి? ఒక్కసారి ఆలోచించండి.